మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు కమిటీ సమావేశం శనివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సిఐటియు ఆఫీసులో నాంసాని శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జయప్రదంగా నిర్వహించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదంగా నిర్వహించాలని చర్చించుకోవడం జరిగింది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతోటి ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని సౌకర్యాల్ని నిర్వీర్యం చేస్తున్నది. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పనిదినం 12 గంటలకు మారబోతా ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. అదేవిధంగా సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు హరించబడతా ఉంది. ఇప్పటి వరకు కార్మికులకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, సెలవులు తదితర సంక్షేమం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా కార్మికులందరినీ యజమానులకు బానిసలుగా మార్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రెండవది ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి శ్రమతోటి నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు విచ్చలవిడిగా అమ్ముతా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అందుకని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయొద్దు, కార్పొరేట్లకు అమ్మొద్దనేది. అట్లాగే కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి మే 20వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లన్నీ కలిసి పిలుపునిచ్చినాయి. అందుకని ఇది ఒక దేశభక్తియుతమైనటువంటి సమ్మె. ఈ సమ్మెలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాంట్రాక్టు, పర్మనెంట్, అసంఘటిత రంగం, స్కీమ్ వర్కర్స్ ఎవరైనా నీ నా అనేటువంటి భేదం లేకుండా సమస్త కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఈ భూమయ్య, లక్ష్మణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.